26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఏం జరుగుతోంది? ఫ్యాన్స్ అభిమాన స్టార్ ఇమేజ్ పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరు, ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ మాటున ఎన్టీఆర్ కు తెలియకుండా ఏదైనా దందా జరుగుతోందా? ఈ నెల 18న ఏం జరగబోతోంది? దాని వెనుక ఎవరున్నారు? దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్యాన్స్ దందా. జూనియర్ కు అభిమాన సంఘాలు లేకున్నా ఆయన పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు కొంతమంది అభిమానులు. రా ఎన్టీఆర్ పేరుతో ఊరువాడ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఎన్టీఆర్ కుటుంబానికి గానీ సన్నిహితులకు గానీ సంబంధం లేకుండానే కార్యక్రమాలు చేపడుతున్నారు ఫ్యాన్స్. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అభిమానులను సున్నితంగా హెచ్చరించింది ఎన్టీఆర్ ఆఫీస్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కార్యాలయం స్ట్రెయిట్ వే ఖండించింది. అయితే ఈ నెల 18న తిరుపతిలో ఊరువాడ పేరుతో జరిగే కార్యక్రమంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ప్రోగ్రాం పేరుతో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారము ఉంది. రా ఎన్టీఆర్ పేరుతో ఇదంతా జరుగుతోంది అన్న ఆరోపణలున్నాయి. రా ఎన్టీఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదు అంటూ తిరుపతిలో ఉండే జూనియర్ ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసినా ఆహ్వానిస్తాం, అయితే బద్నాం చేసే విధంగా ఉంటే మాత్రం సహించబోమని అంటున్నారు కృష్ణ యాదవ్. ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే దానికి ఎన్టీఆర్ గారికి కానీ నందమూరి అభిమాన సంఘాలకు కానీ ఎటువంటి సంబంధం లేదనేది అఫిషియల్గా అధికారికంగా నేను చెప్తున్నాను. ఏదున్నా కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇంకేదన్నా పర్సనల్ ఏదన్నా ఉన్నా ఎన్టీఆర్ గారే చెప్తారు తప్ప ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్లు ఇంకొకటి అనేది ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏదో పర్సనల్ అజెండాలతో వాళ్ళు ఏదో చేసుకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకునేవండి. 100 కోట్లు అంటున్నారు, 500 కోట్లు చేసుకోండి, మేమే అడ్డుపడం, ఎవరైనా చేయొచ్చు పూర్వం. కానీ ఎన్టీఆర్ని బదలాం చేసే ప్రోగ్రాం లాగా చేసే విధంగా ఉంటే అది మేము దాన్ని ఖండిస్తాం. కాకపోతే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకి మాకే తెలియదు. ఇంతవరకు అసలు ఏం జరుగుతుందో, మా వెనకాల ఏం జరుగుతుందో మాకే తెలియదు. ఆ విధంగా కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. అందరూ నైట్ 1 గంట వరకు ఫోన్లు నాకు, నా ఎన్టీఆర్ వస్తాడు, ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు, ఎందుకు వచ్చింది ఇంత క్లారిటీ అంటే, ఇంత క్లారిటీ లేకుండా ఎందుకు ఉండారు మీరంటే, అది ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ని క్రియేట్ చేసేసినారు. మా వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి మిక్సింగ్ చేసి ఏదేదో వాళ్ళు పోస్టులు చేస్తూ వాళ్ళు ఏదో సునకానందం పొందే విధంగా తయారైపోయినారు. 100 కోట్ల రూపాయలతో ప్రోగ్రాం నిర్వహించబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదని అంటున్నారు కృష్ణ యాదవ్. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎవరు కానీ డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది క్లారిటీగా చెప్తున్నా. ఆ 100 కోట్లు అనే ఫిగర్ ఎందుకు పెట్టారో తెలియదు, ఆ ఫిగర్ ఎందుకు రావాల్సింది వచ్చిందో మాకు తెలియదు. కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మాకు ఎన్టీఆర్ గారికి కానీ సంబంధం లేదు. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఏదైనా స్పష్టమైన ప్రకటన వచ్చిందా, లేదంటే ఆ రకమైన సందేశం ఇన్ఫర్మేషన్ మీకుందా? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మే 23 ఏమో ఇచ్చారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. అప్పటి నుంచే అలజడి ఉందని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది. మరలా నిన్న కూడా ఇచ్చారు. ఇది ముందుకు పోవట్లేదు కాబట్టే మేము ముందుకు వచ్చి లైవ్లో చెప్పాల్సిన పరిస్థితి దొరకడం. ఈ నెల 18న జరిగే కార్యక్రమానికి జెండా లేదు, ఎజెండా లేదు అంటున్నారు కృష్ణ యాదవ్. ఇది ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుందంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్గా పెట్టుకుంటే మేము అడుకోము, ఎన్టీఆర్ని బదలాం చేస్తేనే మాకు నచ్చదని చెప్తున్నాము. అసలు నువ్వు అజెండా ఏందనేది మాకు అర్థం కాల. నువ్వు ఫ్యాన్స్ అంటావు, ఒక పక్క 100 కోట్లని ఒకటి వేస్తావు, దానికి ఏమని అర్థం? ఇప్పుడు ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేస్తానవా, లేదు పాపం ఆశించే ఎవరో చిన్న వాళ్ళు ఆశిస్తారు ఏదో సహాయం, వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడారా, ఏమిది? జూనియర్ ఎన్టీఆర్ వీటిపై ఫోకస్ చేయడం లేదు, సినిమాలో బిజీగా ఉన్నారని అంటున్నారు కృష్ణ యాదవ్. మీరు చెప్పే విధంగా అంటే మా హీరో మాకు చెప్పింది ఒకటే, నేను హ్యాపీగా సినిమాలు మీకోసం కష్టపడతాను, ఎన్నేళ్ళైనా కష్టపడతాను, మీరు చూసి మీరు ఎంజాయ్ చేసి కాల్ వేసుకునే వరకు నేను కష్టపడుతూనే ఉంటాను, మీ పని మీరు చూసుకోండి, ఎక్కడున్నా నా పని నేను చూసుకొని మీకు సినిమాలు తీసి మిమ్మల్ని ఆనందపరుస్తాననే మాట తప్ప ఇంకే మాట ఆయన నోట్లో మాకు ఇంతవరకు రాలా. వీళ్ళేంది ఒక ఏదో ఇంటర్నెట్లో ఒక సిస్టమ్ లాగా క్రియేట్ అయిపోయి
వీలైతే రేపు మమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ పరిస్థితికి వస్తారేమో, అది కూడా డౌట్ వస్తుంది. ఫ్యాన్స్ నువ్వా నేనా అనే స్థాయికి వస్తారేమో వీళ్ళు, అది కూడా చూద్దాం ఎంతవరకు పోతుందనేది ఇంకా తెలియదు కదా, మాకు కూడా తెలియదు. టెక్నికల్గా మేము కూడా ఇంకా ఫాస్ట్గా ఉండాలని అనిపిస్తాను దీన్ని చూస్తా ఉంటే. ఎన్టీఆర్ పేరుతో డొనేషన్లు అడిగితే ఎవరు ఇవ్వొద్దు, ఏ ప్రకటన అయినా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది, అభిమాన సంఘాల పేరుతో ఎన్టీఆర్ పేరును చెడగొట్టొద్దు అంటున్నారు కృష్ణ యాదవ్. Yes, 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.